ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు 2022లో విడుదలైన ద ఆఫరింగ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కనుక నా ఛానల్ ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని రింగ్ చేయండి. అండ్ ఆల్రెడీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో యోసిల్ అనే అతను ఒక రిచువల్ కోసం తయారు చేస్తూ ఉంటాడు. అతను దానిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు తన వైఫ్ అక్కడకు వచ్చి ప్లీజ్ నువ్వు ఇతరులను బాధ పెట్టుకో అని చెప్తుంటుంది. అందుకు అతను లేదు, నేను ఈ రిచువల్ ని ఎలాగన్నా కంప్లీట్ చేయాలని అక్కడ ఉన్న ఒక బుక్ లోని మంత్రాలను చదువుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి సారా అనే అమ్మాయి వచ్చింటుంది. ఆమె అతనితో నువ్వు నాకు కావాల్సింది ఇచ్చి చాలా రోజులైంది అంటుంది. అందుకు అతను లేదు, ఇంకా నువ్వు అడిగింది ఏది నేను ఇవ్వను అని చెప్తాడు. అందుకు ఆ పాప అక్కడ ఉన్న ఒక చీకటి గదిలోకి వెళ్లిపోతూ నీకు నీ వైఫ్ కావాలి అంటే నాకు దానికి బదులుగా ఒక ప్రాణాన్ని బలివ్వాలని చెప్తుంది. ఇది విన్న యోసిన్ అప్పటి వరకు తను ఒక సర్కిల్లో నిలబడి ఉంటాడు. వెంటనే తను దాని నుండి బయటకి రాగానే ఆ డీమన్ అతని పొసెస్ చేస్తుంది. ఆ డీమన్ ఇంకా అతన్ని తన కంట్రోల్లోకి తీసుకునే లోపే తను అక్కడ ఉన్న ఒక కత్తితో తనను పొడుచుకొని చనిపోతాడు. తర్వాత సీన్ లో మనకి క్లారా ఇంకా అతని హస్బెండ్ ఆథర్ ని చూపిస్తారు. ఆథర్ వాళ్ళ నాన్నకి చాలా దూరంగా ఉంటున్నాడు. బట్ ఇప్పుడు తిరిగి వాళ్ళ నాన్నని కలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ఆథర్ క్లారాని పెళ్లి చేసుకోవడం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. సో వీళ్ళకి దూరంగా ఆయన ఉంటున్నాడు. బట్ ఇప్పుడు క్లారా ప్రెగ్నెంట్. సో వాళ్ళ నాన్న వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాడని ఈమెను తీసుకుని అక్కడికి వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న ఫ్యూనరల్ జరిగే ఒక ఇంటి దగ్గర ఉన్నాడని తెలుసుకుని వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. ఆథర్ని చూడగానే వాళ్ళ నాన్న తనని హక్ చేసుకుంటాడు. అండ్ క్లారాని కూడా హక్ చేసుకుని ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ అని చెప్తాడు. ఈ పెద్దాని పేరు సోల్. తర్వాత సీన్ లో వీళ్ళ ముగ్గురు డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఆథర్ కి ఒక కాల్ వస్తుంది. తను దానిని ఆన్సర్ చేయడానికి అక్కడి నుండి వెళ్తాడు. ఆ సోల్ క్లారాతో నన్ను క్షమించు, మీ పెళ్లికి రాలేకపోయాను అని మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఇంకొక పక్క ఆథర్ ఆ కాల్ ని అటెంప్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ కాల్ ని చేసింది మరెవరో కాదు, బ్యాంక్ వాళ్ళు. ఆథర్ కి బోల్డెడంతా లోన్ ఉంది. ఆ అప్పు తీర్చడం కోసం తను వాళ్ళ నాన్న యొక్క ఇంటిని అమ్మాలనుకుంటున్నాడు. ఆ పని మీదే ఇక్కడికి వచ్చుంటాడు. అండ్ ఆ బ్యాంక్ వాళ్ళు ఇంకొక వారం లోపు నువ్వు అప్పు తీర్చకపోతే నిన్ను జైల్లో వేస్తామని బెదిరిస్తారు. ఆ కాల్ మాట్లాడడం పూర్తయ్యాక ఆర్థర్ వాళ్ళతో జాయిన్ అవుతాడు. ఈ టైంలో అక్కడ కాలింగ్ బెల్ మోగుతుంది. మేబీ వచ్చింది హైమిష్ ఏమోనని సోల్ వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అండ్ ఆ హైమిష్ తనతో పాటు ఒక డెడ్ బాడీని తీసుకొచ్చుంటాడు. ఇది చూసిన సోల్ ఆర్థర్ ని కూడా తనతో రమ్మని ఆ డెడ్ బాడీని కింద ఉన్న బేస్మెంట్ లోకి తీసుకుని వెళ్తారు. ఈ సోల్ అనే అతను డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. అండ్ ఆర్థర్ కూడా వాళ్ళ నాన్నతో పాటే చిన్నప్పటి నుండి ఈ పోస్ట్ మార్టాన్ని ఎలా చేయాలో నేర్చుకుని ఉంటాడు. సోల్ ఆ డెడ్ బాడీ యొక్క కవర్ ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఉన్నది మరెవరో కాదు, యోసిల్. ఇతన్ని చూసి ఈయన చాలా మేధావి. బట్ వాళ్ళ ఆవిడ చనిపోయినప్పటి నుండి ఈయన రెక్లెస్ గా తయారయ్యాడని చెప్తాడు. అందుకు హైమిష్ అవును, వాళ్ళ ఆవిడ చనిపోయింది కదా, సో తను ఆవిడ ఆత్మతో మాట్లాడాలని పిచ్చి పిచ్చి ప్రయోగాలని చేస్తూ ఉండేవాడని అంటుంటాడు. తర్వాత హైమిష్ సోల్ తో మాట్లాడాలని తనని పక్కకు తీర్చుకొని వెళ్తాడు. వాళ్ళు బయటకు వెళ్ళగానే ఆర్థర్ ఆ డెడ్ బాడీని బాగా పరిశీలించి అతని చెస్ట్ లో ఒక నైఫ్ ఉండటాన్ని చూసి దానిని తీసి వాష్ బేసిన్ లో వేసేస్తాడు. ఇంకొక పక్క హైమిష్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఆర్థర్ ఇంతకాలం దూరంగా ఉన్నాడు కదా, బట్ ఇంత సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చాడని అడుగుతాడు. అందుకు సోల్ నీకు అతనంటే ఇష్టం లేదా అని అంటే అతనంటే నాకు ఇష్టమే, బట్ అతనిపై నాకు నమ్మకం లేదని తన ఫ్రెండ్ తో చెప్తుంటాడు. ఇటువైపు ఆర్థర్ ఆ డెడ్ బాడీ మెడలో ఒక అమ్యులెట్ ఉండటాన్ని చూసి దానిని కట్ చేసి తీస్తాడు. దీనివల్ల ఆ డెడ్ బాడీ కళ్ళు తెరుస్తుంది. ఇది చూసిన ఆర్థర్ భయపడి ఆ అమ్యులెట్ ని కింద పడేయగానే అది విరిగిపోతుంది. అండ్ ఈ టైంలో అక్కడ చీకటిగా మారిపోతుంది. కాసేపటికి లోపలికి వచ్చిన సోల్ ఏమైందని అడుగుతాడు. భయపడిన ఆర్థర్ వాళ్ళ నాన్న చూడకుండా ఆ అమ్యులెట్ ని పక్కనే ఉన్న డ్రైనేజీలోకి తోసేస్తాడు. అండ్ ఇప్పుడు ఆ డెడ్ బాడీ నోట్లో నుంచి గ్యాస్ బయటకు వస్తుంది. ఇది చూసిన సోల్ నువ్వేం భయపడకు, ఈ డెడ్ బాడీ ఉబ్బిపోయింది కదా, సో అందువల్ల గ్యాస్ బయటకు వచ్చేస్తుందని తనకు చెప్తుంటాడు. తర్వాత సోల్ వాష్ బేసిన్ లో ఉన్న ఆ నైఫ్ ని చూసి ఆథర్ తో నువ్వు క్లారా దగ్గరికి వెళ్ళు, నేను ఈ డెడ్ బాడీని క్లీన్ చేస్తా, మిగతా పనులు మనం రేపు చేద్దామని అతన్ని పంపించేస్తాడు. తర్వాత ఆయన ఆ నైఫ్ ని బాగా చూస్తే దానిపై కొన్ని లెటర్స్ ఏవో రాసుంటాయి. ఇంకొక పక్క ఆథర్ తన వైఫ్ దగ్గరికి వెళ్లి ఆమెను గమనిస్తుంటాడు. ఆమె అప్పటికే పడుకుని పోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు తనకి కొన్ని విస్పరింగ్స్ వినబడుతూ ఉంటాయి. తను అవి ఎక్కడి నుండి వస్తున్నాయని వాటిని ఫాలో చేస్తూ వెళ్తాడు. అండ్ ఇప్పుడు తన వెనక ఉన్న ఒక రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. తను అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ తనకి ఒక విచిత్రమైన సౌండ్ వినిపించడంతో తనకు నొప్పిగా అనిపించి చెవులు మూసుకుంటాడు. బట్ ఆ సౌండ్ కాసేపటికి మాయమైపోతుంది. తర్వాత సీన్ లో క్లారా పడుకుంది కదా, ఆ రూమ్ యొక్క డోర్ ఓపెన్ అయ్యి దానంతట అది క్లోజ్ అవుతుంది. ఈ సౌండ్ కి నిద్రలేచిన క్లారా వాష్రూమ్ కి వెళ్లి తన పని పూర్తయ్యాక ఆ రూమ్ లైట్ ఆఫ్ చేసుకుని బయటకు వస్తుంటుంది. బట్ ఆ రూమ్ లైట్ మళ్ళీ ఆన్ అవుతుంది. బట్ ఆమె ఆ కన్ఫ్యూజన్ లో ఆ రూమ్ వైపు చూస్తున్నప్పుడు యోసిల్ ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆమెపై పడి తన కడుపులోని బిడ్డపై దాడి చేస్తుంటాడు. దీనితో ఆమె బాగా భయపడిపోతుంది. బట్ తర్వాత ఇది ఆమెకు వచ్చిన కళ అని అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సోల్ చైన్ అనే ఒక వ్యక్తికి కాల్ చేసి ఆ నైఫ్ పై ఉన్న లెటర్స్ ని చదివి వీటికి అర్థం ఏంటని అడుగుతాడు. ఇది విన్న
అతను ఇవి డీమన్ కి సంబంధించిన పదాలు, వీటిని ఉపయోగించి ఒక డీమన్ ని బంధించొచ్చు. బట్ ఇప్పటి ప్రజలకు డీమన్స్ ని ఎలా బంధించాలో తెలియదని చెప్తాడు. అందుకు సోల్ ఒకవేళ ఎవరైనా అలా డీమన్ ని బంధించాలని ప్రయత్నిస్తే ఏం జరుగుతుందని అడుగుతాడు. అందుకు ఆ చైన్ ఒకవేళ ఎవరైనా డీమన్ ని బంధించారంటే వాళ్ళ దగ్గర ఒక అమ్యులెట్ ఉంటుంది, దానిలోనే ఆ డీమన్ ని బంధించగలమని చెప్తాడు. అందుకు సోల్ లేదు, ఈ కత్తి మాత్రమే దొరికింది, అలాంటి అమ్యులెట్ ఏది దొరకలేదని చెప్తుంటాడు. ఇంకొక పక్క క్లారా ఫుడ్ ని ఫోటో తీస్తూ ఉంటుంది. తనకి ఆ ఫోటోలో ఒక హ్యాండ్ కనిపిస్తుంది. సో తను ఆ ఫోటోని మళ్ళీ తీసి చూస్తే ఇప్పుడు తనకి 2 కాళ్ళు కనిపిస్తాయి. అందువల్ల ఆమె కెమెరాలోని వీడియో రికార్డర్ ని ఆన్ చేసి వీడియో తీసి తర్వాత ప్లే చేసి చూస్తుంది. అందులో తనకి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అవి కొన్ని మంత్రాలను ఎవరో చదువుతున్నట్లు ఉంటాయి. ఆ విస్పరింగ్స్ కాస్త ఉన్నట్టుండి సౌండ్ పెరగటంతో తను భయపడి ఆ కెమెరాను కింద పడేస్తుంది. దీనివల్ల అది విరిగిపోతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని రింగ్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తర్వాత సీన్ లో హైమిష్ ఆధార్ యొక్క కార్ లో కూర్చుంటాడు. ఆధార్ కి ఒక కాల్ వస్తుంది. అతను దగ్గరలో లేకపోవడంతో హైమిషే ఆ కాల్ ని అటెండ్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఆధార్ కి బోల్డ్ అని లోన్స్ ఉన్నాయని వాటిని తీర్చడం కోసం వాళ్ళ నాన్న యొక్క ఇంటిని అమ్మడానికే ఇక్కడికి వచ్చాడనే విషయాన్ని అతను తెలుసుకుంటాడు. తర్వాత సీన్ లో సోల్ క్లారాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు హైమిష్ ఆధార్ ని తీసుకుని అక్కడికి వచ్చి నీ కొడుకు ఈ ఇంటిని అమ్మడం కోసమే ఇక్కడికి వచ్చాడని ఆ పేపర్స్ ని చూపిస్తాడు. ఆధార్ వాళ్ళ నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు. బట్ ఈ పేపర్స్ ని చూసిన ఆయన కోపంతో అతనిపై అరిచేస్తాడు. తర్వాత సీన్ లో ఆధార్ ఆ ఇంటి నుండి వెళ్లిపోవడానికి లగేజ్ ని చదువుతూ ఉంటాడు. పైకి వచ్చిన క్లారా అతనితో మాట్లాడుతూ అదేంటి, లోన్ నా కంట్రోల్లోనే ఉంది, దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదని చెప్పావు కదా, అందుకోసమే నేను కూడా నా జాబ్ ని మానేసా అని అడుగుతుంది. అందుకతను అవును, ఇప్పటి వరకు నా కంట్రోల్లోనే ఉన్నా, ఇప్పుడు మాత్రం నా చేయి దాటిపోయింది, అందుకోసమే మా నాన్నని హెల్ప్ అడగడానికి ఇక్కడికి వచ్చా, బట్ ఆయన నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదని బాధపడుతుంటాడు. అందుకు క్లారా లేదు, మన ప్రాబ్లం ని మనమే సాల్వ్ చేసుకుందాం, అండ్ ఇక్కడ నుండి వెళ్లే ముందు మీ నాన్నతో ఒకసారి మాట్లాడు, లేకపోతే నువ్వు చేసిన దానికి జీవితాంతం బాధపడతావని. తను కూడా వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి బేస్మెంట్ కి వెళ్తాడు. బట్ ఆయనతో మాట్లాడే ధైర్యం లేక వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. అండ్ ఇప్పుడు మనకి సోల్ ని చూపిస్తారు. ఆయన పోస్ట్ మార్టం రూమ్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అండ్ వెనక నుండి ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఆయన ఆ సౌండ్ వచ్చే వైపు వెళ్లి చూస్తే అక్కడ ఉన్న డోర్ క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఓపెన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు అక్కడ ఉన్న లైట్స్ కూడా ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయి. ఆయనకి ఇప్పుడు ఒక డీమన్ కనిపిస్తుంది. దీంతో భయపడిన సోల్ ఆ రూమ్ నుండి బయటకు రావడానికి ట్రై చేస్తాడు. బట్ అక్కడ ఉన్న డోర్స్ క్లోజ్ అయిపోతాయి అండ్ లైట్స్ కూడా కంప్లీట్ గా ఆఫ్ అయిపోతాయి. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న ఒక లైట్ ని ఆన్ చేసి చూస్తే ఆ డీమన్ అతనికి ఎదురుగా నిలబడి ఉంటుంది. భయపడిన అతను ప్రేయర్స్ ని చదువుతూ ఉంటాడు. బట్ ఆ డీమన్ అతని పట్టుకొని చంపేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆధార్ బేస్మెంట్ కి వెళ్లి చూస్తే వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. అండ్ అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆయన హార్ట్ అటాక్ వల్ల చనిపోయి ఉంటాడని అనుకుంటారు. అండ్ ఇప్పుడు అక్కడికి వచ్చిన హైమిష్, నువ్వు చేసిన పని వల్ల మీ నాన్న గుండెపోటుతో చనిపోయాడు, బట్ ఆయన చనిపోయే ముందు ఈ ఇంటిని అమ్మే పేపర్స్ పైన నీ కోసం సైన్ చేసి వెళ్ళాడని ఆ పేపర్స్ ని ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అండ్ ఆ ఫినరల్ కి చైన్ కూడా వచ్చింటాడు. అదే ఆ కత్తిపై ఉన్న లెటర్స్ ని ట్రాన్స్లేట్ చేయడానికి సోల్ ఒక అతనికి కాల్ చేసి ఉంటాడు కదా, అతను కూడా అక్కడికి వస్తాడు. అండ్ ఇంకొక పక్క హైమిష్ సోల్ చనిపోవడానికి అతని కొడుకు ఆధారే కారణమని బాధపడుతూ ఉంటాడు. బట్ ఆధార్ మాత్రం ఒక ట్రాన్స్ లో ఉండి అతను కూర్చున్న చైర్ పై కత్తితో ఏవేవో సింబల్స్ ని గీస్తూ ఉంటాడు. బట్ అతను సెన్స్లోకి రాగానే అక్కడి నుండి తన రూమ్ లోకి పారిపోయి తన చేతికి ఉన్న ఆ ఫిల్మ్ ని తీసి జల్లేస్తాడు. అండ్ ఇప్పుడు అతనికి అక్కడ ఉన్న ఒక డోర్ పై వైట్ క్లాత్ వేసి ఉండటం కనిపిస్తుంది. సో తను ఆ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే అక్కడ తనకు కొన్ని మంత్రాలు వినిపిస్తాయి. అండ్ ఇప్పుడు తను మళ్ళీ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో క్లారా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అందులో మూవీ స్టార్టింగ్ లో సారా అని ఒక చిన్న పాపని చూసాం కదా, ఆ పాప ఉంటుంది. అండ్ ఆ పాప బయటకు వచ్చి అక్కడ ఉన్న ఒక వైట్ క్లాత్ వెనక దాక్కుంటుంది. ఇది చూసిన క్లారా ఆ పాప వెనకే వెళ్లి ఆ క్లాత్ ని రిమూవ్ చేసి చూస్తే అక్కడ ఆ పాప ఉండదు, కేవలం ఒక మిర్రరే ఉంటుంది. దీంతో ఆమె వెనక్కి తిరిగి చూస్తే అక్కడ సారా కనిపిస్తుంది. అండ్ ఆ పాపని నీకు అసలు ఏం కావాలి అని అడిగినప్పుడు ఆ పాప ఆమెపై ఆ దుప్పటి వేసి ప్లీజ్ నాకు హెల్ప్ చేయి క్లారా అంటుంది. దీంతో భయపడిన ఆమె అక్కడి నుండి పరిగెట్టుకుంటూ ఆధార్ దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏదో జరుగుతుంది, నాకు భయమేస్తుందని చెప్తుంది. బట్ ఆధార్ మాత్రం ఏం మాట్లాడకుండా బెడ్ పై కూర్చుని నాకు నిద్ర వస్తుందని అంటుంటాడు. ఆ రోజు నైట్ ఆధార్ ఒక ట్రాన్స్ లో ఉండి కత్తితో నేలపై ఒక సింబల్ ని గీస్తూ ఉంటాడు. కాసేపటికి అతను సెన్స్ లోకి రావటంతో అక్కడ చూస్తే ఒక కార్పెట్ ఉంటుంది. సో తను క్లారా దగ్గరకు వెళ్లి నాకు పిచ్చి పట్టినట్టుందని బాధపడుతూ ఉంటాడు. క్లారా కూడా నువ్వేం బాధపడకు, మనం ఇంటికి వెళ్ళిపోదాం, అప్పుడంతా నార్మల్ అవుతుందని అతన్ని ఓదారుస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడకు కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వచ్చి యోసిల్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అడుగుతారు. బట్ అతనికి కంప్లీట్ గా పోస్ట్ మార్టం చేసుండరు. అండ్ వాళ్ళు హైమిష్ గురించి అడిగితే అతను బాధలో ఉన్నాడు, పనిలోకి రాలేదని చెప్తాడు. అందుకు పోలీస్ ఆఫీసర్ సరే అయితే ఈ పోస్ట్ మార్టం ని నువ్వే కంప్లీట్ చేయని యోసిల్ కి సంబంధించిన ప్రతి వస్తువుని అతనికిచ్చి వెళ్ళిపోతారు. అండ్ అందులో యోసిల్ యొక్క ఇంటి కీ కూడా ఉండటంతో ఆధార్ ఆ కీని తీసుకుని యోసిల్ యొక్క ఇంటికి వెళ్తాడు. అండ్ ఆ
ఇంట్లో ఉన్న ఒక రూమ్ నిండా సాతానిక్ సింబల్స్ వేసుంటాయి. అండ్ ఒక టైప్ రైటర్ మీద నన్ను క్షమించండి అని ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న కొన్ని ఆడియో టేప్స్ ని తను ఆన్ చేసి వింటుంటాడు. ఇంకా ఆ రూమ్ యొక్క సెంటర్ లో ఒక పెద్ద సాతానిక్ సింబల్ ని చెక్కుంటారు. తను దానిని బాగా చూస్తే దాని కింద అతనికి ఒక వీడియో టేప్ దొరుకుతుంది. దానిపై సారా యొక్క మిరాకిల్ అని రాసుంటుంది. ఆ వీడియోని ఆథర్ ప్లే చేసి చూస్తే దానిని యోసిల్ రికార్డ్ చేసుంటాడు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్ గా మరణం యొక్క ముగింపుని కనుగొన్నాను. ఈ రోజు నేను మరణ దేవతతో మాట్లాడి నా భార్యను హెవెన్ నుంచి తిరిగి భూమి మీదకి తీసుకురమ్మని అడుగుతానని చెప్తుంటాడు. ఇంకా ఆయన ఒక సర్కిల్ ను గీసి సారాను వెళ్లి ఆ సర్కిల్ లో నించోమంటాడు. కాసేపటికి సారా గాల్లో తేలుతుంది. ఇది చూసిన ఆథర్ బాగా కంగారు పడతాడు. అండ్ యోసిల్ కి కూడా ఏదో తప్పు జరుగుతుందని అర్థం చేసుకుని ఆ రిచువల్ ని ఆపాలనుకుంటాడు. బట్ అక్కడ ఒక డీమన్ అతన్ని దూరంగా నెట్టేస్తుంది. తర్వాత ఆ డీమన్ సారాని పొసెస్ చేసి ఆమెను చంపేస్తుంది. అండ్ ఆ డీమన్ ఇప్పుడు స్క్రీన్ మీదకు రాగానే ఆ స్క్రీన్ అక్కడితో బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఆథర్ కి తన వైఫ్ క్లారా నుంచి ఫోన్ వస్తుంది. ఎవరో ఐదా అంట, తను యోసిల్ యొక్క వైఫ్ అంట. నా హస్బెండ్ ని నేను చూడాలని ఆవిడ అడుగుతుంది, ఏం చేయమంటావని చెప్తుంది. ఇది విన్న ఆథర్ ఏదో చెప్పాలనుకుంటాడు. బట్ ఆ కాల్ అక్కడితో కట్ అయిపోతుంది. దాంతో క్లారా వెనక్కి తిరిగేసరికి ఐదా ఆమె వెనకే ఉండి, ప్లీజ్ నేను నా హస్బెండ్ ని చూడాలి, నాకు చూపించు అని బలవంతం చేస్తుంది. సో ఆమెను తీసుకుని క్లారా బేస్మెంట్ కి వెళ్తుంది. తర్వాత ఐదా ప్లీజ్ ఆ ఫ్రిడ్జ్ ను ఓపెన్ చేయి, నేను నా భర్తని చూడాలి, ప్లీజ్ ఓపెన్ చేయి అని ఆమెను బాగా బలవంతం చేయటంతో క్లారా కూడా ఆ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి యోసిల్ ని ఆమెకు చూపిస్తుంది. అండ్ ఈ టైంలో ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి వస్తుంటుంది. సో క్లారా ఆమెను, నువ్వు నన్ను ఏం చేసావని అడిగినప్పుడు, నేనేం చేయలేదు, మేబీ నీకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యిందేమో అని అంటుంటుంది. అండ్ ఇంకా ఆవిడ మాట్లాడుతూ, ఇక్కడ ఒక పెండెంట్ ఉండాలి, అదిగో ఆ డ్రైనేజీలో ఉంది, నువ్వు వెంటనే దానిని తీసి కాల్చేయి, లేకపోతే దానివల్ల నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంది. ఆవిడ మాటలు నమ్మిన క్లారా మేబీ ఈ పెండెంట్ వల్ల ఇదంతా జరుగుతుందేమోనని ఆ డ్రైనేజ్ ని ఓపెన్ చేసి ఆ పెండెంట్ ని కాల్చేస్తుంది. బట్ ఎవరు ఊహించని విధంగా ఆ పెండెంట్ తో పాటు యోసిల్ బాడీ కూడా కాలిపోతుంది. అండ్ ఆ మంటల్లోంచి ఇప్పటి వరకు ఆ ముసలావిడిలా కనిపించింది కాస్త ఆ దేమల్లాగా మారిపోతుంది. ఇది చూసిన క్లారా బాగా భయపడి అక్కడి నుండి పైకి వచ్చేస్తుంది. బట్ తను అక్కడికి వచ్చి చూస్తే ఆ ఇల్లు మొత్తం నాశనమై ఇంటికి మధ్యలో ఒక సాతానిక్ సింబల్ వేసుంటుంది. తన ఇంటి నుండి బయటకు రావాలనుకుంటుంది. బట్ ఆ డోర్ క్లోజ్ అయిపోతాయి. సో తను ఆధార్ కి కాల్ చేయాలనుకుంటే తన చేతిలోని ఫోన్ ఎగిరి ఆ సర్కిల్లో పడుతుంది. బట్ ఆధార్ ఆ కాల్ ని లిఫ్ట్ చేసి, దగ్గరకు రా, నాకేం వినిపించట్లేదంటాడు. ఆ మాటలు విన్న క్లారా కూడా సర్కిల్ దగ్గరకు వెళ్లి నిల్చుంటుంది. అండ్ ఇప్పుడు ఆధార్ గట్టిగా నవ్వుతాడు. సో అది ఆధార్ కాదని అర్థం చేసుకున్న క్లారా అక్కడ ఉన్న ఒక టేబుల్ కిందకు వెళ్లి దాక్కుంటుంది. ఇప్పుడు ఆ డీమన్ మళ్ళీ ఆ ముసలావిడ రూపంలో క్లారా దగ్గరకు వచ్చి ఆమెను భయపెడుతుంది. తర్వాత ఆధార్ ఆ ఇంటికి వచ్చి ఆ ఇంటి పరిస్థితి అంతటిని చూస్తాడు. అండ్ తను క్లారా కోసం వెతుకుతున్నప్పుడు ఒక రూమ్ లో ఆ డీమన్ సారా రూపంలో నుంచుని ఉంటుంది. ఆమెను క్లారా ఎక్కడా అని అడిగితే అక్కడ ఉన్న ఒక కౌచ్ వైపు పాయింట్ చేస్తుంది. దానిపై స్పృహ కోల్పోయిన తన వైఫ్ ని చూసి లేపుతాడు. ఆమె కూడా మెలకువ పడి జరిగిన విషయాన్ని చెప్తుంది. నువ్వేం కంగారు పడుకు క్లారా, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదామని తన వైఫ్ ని ఎత్తుకుని అక్కడ నుండి బయటకు వస్తాడు. బట్ తన వైఫ్ మాయమైపోతుంది. సో తను మళ్ళీ ఆ రూమ్ లోపలికి వెళ్తే అక్కడ సారా ఉంటుంది. అండ్ కౌచ్ పై తన వైఫ్ యథావిధిగా పడుకొని ఉంటుంది. ఇప్పుడు ఆ డీమన్ తనని నవ్వుతూ చూస్తూ, నీకు నీ వైఫ్ కావాలంటే నాకు ఒక ప్రాణాన్ని బలివ్వు అని అంటుంది. బట్ ఆధార్ అవేం పట్టించుకోకుండా తన వైఫ్ ని తీసుకుని బయటకు వస్తాడు. అండ్ ఈసారి కూడా ఆమె మాయమైపోతుంది. సో తను ఫైనల్ గా ఆ రూమ్ లోపలికి వచ్చి ఆ డీమన్ దగ్గర నిల్చుంటాడు. ఈసారి ఆమె పక్కన తన వైఫ్ ఉండదు. ఇంకా ఆ డీమన్ తో, నీకేం కావాలి, ప్లీజ్ మమ్మల్ని వదిలేయని అంటాడు. అందుకు ఆ డీమన్ నవ్వి ఆ డీమన్ విండోలోంచి బయటకు చూడమని చెప్పి, ఆ పిల్లల్లో ఒకరిని నాకు బలివ్వు, దానికి బదులుగా నీ వైఫ్ ని మీకు తిరిగి ఇచ్చేస్తా అంటుంది. అండ్ ఈ టైంలో తనకి భయంకరమైన వాయిస్ వినిపించటంతో తను చెవులు మూసుకుంటాడు. అండ్ సారా కూడా అక్కడి నుండి మాయమైపోతుంది. సో ఆధార్ వెంటనే హైమిష్ కి కాల్ చేసి జరిగిన ఈ విషయాలన్నిటినీ చెప్తాడు. అతను వెంటనే చైన్ ని తీసుకుని ఆ ఇంటికి వస్తాడు. అక్కడికి వచ్చిన చైన్ అక్కడ ఫ్లోర్ పై ఉన్న ఆ సింబల్ ని చూసి, క్లారా ఈ సింబల్ లోకి వచ్చిందా అని అడుగుతాడు. అందుకతను ఏమో నాకు తెలియదని చెప్తాడు. తర్వాత వాళ్ళ ముగ్గురు యోసిల్ యొక్క బాడీని చూడటానికి బేస్మెంట్ కి వెళ్తారు. అండ్ ఇప్పుడు హేమిష్ అసలు ఏంటి ఈ డీమన్, దానికి ఏం కావాలని చైన్ ని అడుగుతాడు. ఈ డీమన్ చాలా చెడ్డది, ఇది ఆడవాళ్లకు మిస్క్యారేజ్ అయ్యేటట్టు చేసి వాళ్ళ పిల్లల యొక్క ఆత్మలను ఆహారంగా తీసుకుంటుందని చెప్తుంటాడు. ఈ లోపు అక్కడ ఉన్న ఒక బల్బ్ పేలుతుంది. అండ్ వాళ్ళకి ఆ కాలిపోయిన ఆమ్లెట్ దొరుకుతుంది. అండ్ ఆ ఆమ్లెట్ చూసిన చైన్ దానిని బాగు చేస్తూ ఉంటాడు. ఇంకా అతను మాట్లాడుతూ, ఈ డీమన్ ఇలా చిన్నపిల్లల్ని బలి తీసుకుంటూ ఉండేది. బట్ దేవుడు దానికి ఒక బలిని ఇచ్చి ఆ బలికి బదులుగా ఆ డీమన్ ను బంధించాడు. కానీ యోసిల్ తన ప్రయోగాల కోసం ఆ డీమన్ ని మళ్ళీ ఈ భూమి మీదకి తీసుకొచ్చాడని చెప్తుంటాడు. అండ్ అతను ఆ ఆమ్లెట్ ని బాగు చేస్తాడు. అండ్ ఆ డీమన్ ని మనం చంపలేము, కేవలం దానిని యోసిల్ బంధించినట్లుగానే బంధించాలి. దానికోసం ఈ కత్తిని ఉపయోగించి ఎవరైనా ఆ డీమన్ ని తమలోకి రప్పించుకొని వాళ్ళను వాళ్లే పొడుచుకుని చనిపోవాలని చెప్తాడు. అందుకు ఆధార్, సరే నేను నా బిడ్డని నా వైఫ్ ని కాపాడుకోవటానికి ఆ పనేదో నేనే చేస్తా అంటాడు. అందుకు హైమిష్, ఈ దారి తప్ప వేరొక దారి లేదా అని అంటే,
లేదు కేవలం ఈ ఒక్క దారి మాత్రమే ఉందని చైన్ అంటుంటాడు. అండ్ ఇదే టైంలో ఆ రూమ్ యొక్క డోర్స్ ఓపెన్ అయ్యి ఆ డీమన్ వాళ్ళకి ఎదురుగా వచ్చి చైన్ యొక్క మెడను విరిచి అతన్ని అక్కడే చంపేస్తుంది. అండ్ అక్కడున్న లైట్స్ కూడా ఒక్కటొక్కటిగా పగిలిపోతూ ఉంటాయి. సో వాళ్ళు యోసిల్ యొక్క కొంత బూడిదను తీసుకుని పైకి వచ్చేస్తారు. అండ్ పైకి వచ్చి ఆ బూడిదతో ఒక సర్కిల్ ని గీస్తారు. అండ్ ఇప్పుడు ఆధార్ కి హేమిష్ కనిపించడు. అండ్ ఇప్పుడు అతనికి వాళ్ళ ఫాదర్ కనిపించి ప్లీజ్ ఆ డీమన్ ఏం అడిగితే అదే చెయ్యి అని అంటుంటాడు. అతను కూడా ఆ మాటలను నమ్మబోతాడు. బట్ హైమిష్ అతని దగ్గరకు వచ్చి నువ్వు దాన్ని నమ్మకు, అది మీ ఫాదర్ కాదు, ఆ డీమన్ నిన్ను భ్రమ పెడుతుందని చెప్పి వాళ్ళ నాన్న యొక్క బైబిల్ ని ఇచ్చి అండ్ ఆ పెండెంట్ ని ఆధార్ యొక్క మెడలో వేస్తాడు. ఈ టైంలో ఆ డీమన్ హైమిష్ పై దాడి చేస్తుంది. హైమిష్ ని కూడా ఆ సర్కిల్ లోకి లాగాలనుకుంటాడు. బట్ ఆ డీమన్ అతన్ని దూరంగా లాక్కొని వెళ్లి చంపేస్తుంది. ఆ బైబిల్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న ప్రేయర్స్ ని చదువుతూ ఉన్నప్పుడు ఆ డీమన్ క్లారాని చూపించి లాక్కెళ్లిపోతుంది. ఆధార్ కూడా ఇంకా చేసేదేం లేక ఆ సర్కిల్ నుండి బయటకు వచ్చి ఆమె కోసం వెతికితే ఆమె ఒక రూమ్ యొక్క రూఫ్ పై వేలాడుతూ ఉంటుంది. అతను తన వైఫ్ ని కాపాడడానికి చాలా ప్రయత్నిస్తాడు. బట్ అతని వల్ల కాదు. ఇంకా ఆ డీమన్ అతని శరీరంలోకి వచ్చి అతని పొసెస్ చేస్తుంది. లాస్ట్ గా అతను తనను తాను పొడుచుకోవాలనుకుంటాడు. కానీ ఆ డీమన్ ఆ కత్తిని దూరంగా విసిరేస్తుంది. బట్ ఇప్పుడు అక్కడికి హైమిష్ వచ్చి ఆ కత్తిని తీసుకుని ఆధార్ తనను తాను పొడుచుకోవడానికి హెల్ప్ చేస్తాడు. బట్ అతను ఒక విషయాన్ని గమనిస్తాడు. అతని మెడలో ఉండాల్సిన పెండెంట్ దూరంగా పడిపోయి ఉంటుంది. అండ్ అతనికి ఎదురుగా హైమిష్ యొక్క డెడ్ బాడీ ఉంటుంది. తర్వాత సీన్ లో క్లారా టేబుల్ కింద నుంచి బయటకు వచ్చి చూస్తే అక్కడ తనకి ఆధార్ కనిపిస్తాడు. సో తను ఆధార్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అతను కూడా ఆమె దగ్గరకు వచ్చి నువ్వెలా ఉన్నావు, మన బేబీ ఎలా ఉందని అడుగుతాడు. అండ్ ఇప్పుడు తనకి అది తన హస్బెండ్ కాదనే విషయం అర్థమవుతుంది. దీనికి తోడు ఆమె ఆ సర్కిల్ లో నిలబడి ఉంటుంది. ఇప్పటి వరకు తన హస్బెండ్ రూపంలో ఉన్న డీమన్ తన ఒరిజినల్ రూపంలోకి వచ్చి ఆమెను చంపేస్తుంది. యాక్చువల్ గా ఆ డీమన్ ని బంధించాలంటే ఆ పెండెంట్ ని వేసుకుని ఆ డీమన్ మన శరీరంలోకి రాగానే ఆ మంత్రించిన కత్తితో మనల్ని మనం పొడుచుకుని చనిపోవాలి. అప్పుడే ఆ డీమన్ ఆ పెండెంట్ లో లాక్ అవుతుంది. బట్ లాస్ట్ లో ఆధార్ మెడలో ఉండాల్సిన పెండెంట్ దూరంగా పడిపోయింది. సో ఆ డీమన్ హైమిష్ రూపంలో వచ్చి ఆధార్ ని చంపేసింది. లాస్ట్ గా అది ఆధార్ రూపంలో వచ్చి తన వైఫ్ ని కూడా చంపేసి ఆమె కడుపులో ఉన్న బిడ్డను తీసుకున్నట్లు చూపించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.